కరీంనగర్ రేకుర్తిలోని 24వ డివిజన్లో జనసేన అభ్యర్థి పొన్నాల తిరుపతి విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగా డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గత 20 సంవత్సరాలుగా 21వ డివిజన్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నానని పొన్నాల తిరుపతి అన్నారు. కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నానని చెప్పారు. 19, 20, 21వ డివిజన్లలో ఉచిత వైద్యంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. 21వ డివిజన్ అభివృద్దిలో కుంటుపడిందని, పూర్తి స్థాయిలో అభివృద్ది పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కందుల రాజిరెడ్డి, జనసేన అభ్యర్థి పొన్నాల తిరుపతి, జనసేన పార్టీ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. 21వ డివిజన్లో పోటీ చేస్తున్నాను జనసేన తరపున. మరి నేను గతంలో 20 సంవత్సరాలుగా పొలిటికల్లో ఉన్నాను. అలాగే ఆర్ఎంపీ డాక్టర్గా 30 సంవత్సరాల అనుభవం ఉంది. మరియు నేను కేపీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 19, 20, 21 డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. మరి వృత్తిపరంగా నేను డాక్టర్ కనుక అందరికీ వైద్యం, ఉచిత వైద్యం, అన్నదానం, వృద్ధులకు, అనాథలకు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసినాను. మరి పదవిలో లేనప్పుడే నేను ఇన్ని పనులు చేసినా ఇప్పుడు జనసేన పార్టీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ 21లో పోటీ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డివిజన్లలో నేను దాదాపు 50 సిమెంట్ బెంచీలు వేసిన, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నా ఆశయము పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే. ఆయన కూడా హెల్పింగ్ నేచర్ ఉంది. నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బ్రతిమలాడుకొని అయినా మన 21వ డివిజన్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాను. తను దత్తత తీసుకునేలా చేస్తానని కూడా మాటిస్తున్నాను. నేను పదవిలో లేనప్పుడే నేను ఎంత చేసినా మీరు ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను. మనకు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే మీ అవకాశం మీ డివిజన్ని మారుస్తుంది. చూడండి, తప్పకుండా నేను మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనేది కరీంనగర్లో మన జెండా ఎగురితే ఖచ్చితంగా మన అభివృద్ధి 21వ డివిజన్ అనేది కుంటుపడిపోయింది. మొన్ననే నేను స్టేటస్లలో దీనిలో రీల్స్లో చూసిన 21వ డివిజన్ ఇంకా మోరీలు అవన్నీ అట్లనే ఉన్నాయి. నేను ఖచ్చితంగా పవన్ అన్నతో మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నమస్కరిస్తూ